ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రిసిల్లా సైమిల్. ఈ క్రిస్టియన్ జర్నీ ఛానల్లో నేను ఇంతవరకు చాలా స్టోరీస్ పెట్టాను. కొన్ని రచనలు ఇతరులవి కూడా చదివి వినిపించాను. ప్రస్తుతం మాత్రం రెగ్యులర్గా ఈ దారిలో చెల్లదారిలో మార్నింగ్ మెడిటేషన్ పెడుతున్నాను. చాలామంది వీడియోస్ చూడట్లేదు, ఎందుకంటే షార్ట్స్ చూస్తారు అంతే, వీడియోస్ ఎక్కువ చూడరు. కానీ అన్ని షార్ట్స్లో పెట్టడానికి కుదరదు కదా. వీడియో అయితే చూడడానికి వినడానికి కూడా బాగుంటుంది. ఈరోజు నుండి క్రొత్తగా కొన్ని స్టోరీస్ నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అవి మీరు చదవడానికి కూడా వీలవుతుంది. నా ఉద్దేశం అసలు మీరు చదువుకుంటే బాగుంటుంది, నేను చదవకూడదు అని అనుకుంటున్నాను. అయితే 1-2 స్టోరీస్ కొన్ని నేను చదివి వినిపిస్తాను. ఆ తర్వాత స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి అక్షరాలు, మీరు చదవండి. చదవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు దాదాపు మనం అందరం కూడా మానేస్తున్నాము. ఈ మధ్యలో చదవడం చాలా తగ్గిపోయింది. కాబట్టి అందరూ చదవాలని కొన్ని స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అవి కొన్ని బైబుల్ నుండి కావచ్చు, బైబిల్లో లేనివి, అంటే ఆత్మీయమైన అర్థాన్ని ఇచ్చే స్టోరీస్, మనల్ని బలపరిచేవి, ధైర్యపరిచేవి ఎన్నో జరుగుతున్నాయి కదా ప్రపంచంలో. వాటన్నిటిలో నుండి మాత్రం తీసుకున్న స్టోరీస్ వస్తాయి. ఇంకా కొన్ని సెక్యులర్, కొంచెం నీతిని తెలియజేసేవి, మంచి ప్రవర్తనని గురించి తెలియజేసే కొన్ని స్టోరీస్ కూడా ఉంటాయి ఇందులో. మీరు తప్పకుండా ఈ వీడియోస్ చూడండి. పెద్దవాళ్ళు అయితే మీ పిల్లలకి చెప్పడానికి కూడా ఈ స్టోరీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. బైబిల్ నుండి తీసుకున్నప్పటికీ అవి క్రొత్త విధానంలో మన వాడుక భాషలో ఉండేలాగా ఉంటాయి. ఇంతవరకు చాలా క్రైస్తవ పుస్తకాలు, రచనలన్నీ కూడా చాలా వరకు గ్రాంథికంలో ఉండి చదవడానికి ఇబ్బందికరంగా ఉండేది. కానీ మేము వాడుక భాషలో, మనం మాట్లాడే భాషలో మీకు అందుబాటులో తీసుకురావాలి, మీరు కూడా చదవాలి అనే ఉద్దేశంతో స్క్రీన్ మీద అక్షరాలు స్క్రోల్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. మీకు తెలిసిన మంచి స్టోరీస్ ఉంటే కూడా మీరు చెప్పండి, మేము దాన్ని తీసుకుంటాము. కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇంకా ఒకటి ఏంటంటే, మీకు స్టోరీ నచ్చితే చిన్న కామెంట్ చేయండి. చదివినందుకు, కష్టపడినందుకు సంతోషపడతాను నేను. ఇతరులకు కూడా ఇతరులకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ మందికి వీడియోస్ పంపించడానికి కూడా వీలవుతుంది. చూసి దయచేసి మౌనంగా ఉండొద్దు, ఓకేనా? లైక్ చేయండి. చాలామందికి ఈ స్టోరీస్ చేరాలంటే మీరు లైక్ చేయాలి, ఓకేనా? మరి మనం స్టోరీలోకి వెళ్దామా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. తన బిడ్డను ఎత్తుకొని ఒక స్త్రీ ఏడుస్తూ వెళ్తుంది. అసలే ఎడారి, భయంకరమైన దాహం. తనతో తెచ్చుకున్న కొన్ని నీళ్లు అయిపోయాయి. ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలియదు. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తిరస్కారం, అవమానం ఆమె వెంట వస్తున్నాయి. జరిగిన దానిలో తన ప్రమేయం కూడా ఉంది. కానీ మనుషులు ఇంత నిర్దాక్షిణ్యంగా, దయ లేకుండా చంటి బిడ్డతో తనను వెళ్ళగొడితే ఏంటి తన పరిస్థితి? అసలు వెళ్ళగొట్టింది ఎవరో కాదు, తన బిడ్డను కనడానికి కారణమైన వ్యక్తులే. ఒకప్పుడు అవసరమైన బిడ్డ ఇప్పుడు అవసరం లేకుండా పోయాడు. ఎంత ఆలోచించినా అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలు ఆమె మనసు నిండా. గుక్క తిప్పుకోకుండా గుక్కడి నీళ్ల కోసం ఏడుస్తున్న బిడ్డను చూడలేకపోతుంది. బిడ్డను పడుకోబెట్టి దూరంగా వెళ్ళింది, ఏడ్పు వినబడనంత దూరంగా. దిక్కులన్నీ వెతికింది చుక్క నీటి కోసం. మండు టెండలో, ఎడారిలో నీరెక్కడి నుండి వస్తుంది? చేసేదేమీ లేక కూలబడిపోయింది. ఇంకా బిడ్డ చావు తను చూడాల్సిందే. ఆ తర్వాత తను కూడా ఈ ఎడారిలో దిక్కులేని చావు. భయంతో, నిస్సహాయ పరిస్థితిలో చేసేది లేక ఎలుగెత్తి ఏడ్చింది. ఆ ఏడ్పు భూమి ఆకాశాలను దాటి ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆయన చెవిలో పడింది. ఆయన మౌనంగా ఉంటాడా? హాగరు అని పిలిచాడు. హాగరుకు ఆ స్వరం పరిచయమే. ఆ స్వరానికి తాను పేరు కూడా పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే అని. ఇప్పుడు ఆ దేవుడు మళ్ళీ నన్ను చూశాడా? నమ్మలేకపోతుంది. ఆ స్వరం ఎంత మధురంగా ఉందో. ఇంతవరకు ఎవరూ తనతో అలా మాట్లాడలేదు. హాగరు, ఏమైంది నీకు? భయపడకు. ఆ పిల్లవాని ఏడుపు నేను విన్నాను. ధైర్యంగా నీ బిడ్డను ఎత్తుకో. చూడు, నీ పక్కనే నీటి ఊట ఉంది, అది నీకోసమే. ఆ స్వరం ఇంకా ఏదేదో చెప్తుంది. హాగర్ లేచి చూస్తే నీటి ఊట. కృతజ్ఞతతో ఆకాశం వైపు చూసింది. అలా చూస్తూ మనసులో అనుకుంది, నీకు నేను సరియైన పేరు పెట్టుకున్నాను, చూస్తున్న దేవుడు అని. ఇలా మన పరిస్థితులను, దయనీయ స్థితిని చూసి ఆదుకునే దేవుడు
హాగరును ఆదుకున్న దేవుడు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. ఆయనకు మనం కూడా ఒక పేరు పెట్టుకోవచ్చు. సహాయం చేసే దేవుడని, తోడుగా ఉండేవాడని, విడిచిపెట్టని వాడని, ప్రేమించేవాడని, ఆదుకునే దేవుడని, ఇలా మన పరిస్థితులను ఆయన ఏ విధంగా మనకు సహాయపడ్డాడో అలాంటి పేర్లు పెట్టుకోవచ్చు. దేవుడే హాగర్ని పంపించమని అబ్రహాంకి చెప్పినప్పటికీ హాగర్ విషయంలో దేవుడు న్యాయం చేశాడు. హాగర్ని విడిచిపెట్టలే దేవుడు. అరణ్యంలో ఆమెకు తోడుగా ఉండి ఆమెకు సహాయం చేశాడు. మీ ప్రోత్సాహం ఎంతో అవసరం. తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీకు వీలైతే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.